కర్ణాటకలో సినిమా లెవెల్‌లో దోపిడీ జరిగిందండి బ్యాంకీలో. ఎస్‌బీఐ బ్యాంకీలో జరిగింది. కథలోకెళ్తే కర్ణాటకలోని ఒక గ్రామంలో ఎస్‌బీఐ బ్రాంచ్ మధ్యాహ్నం టైంలో ముగ్గురు ఆర్మీ డ్రెస్‌తో బ్యాంకీ లోపలికొచ్చారు దొంగలు. తుపాకులు ఉన్నాయండి వాళ్ళ దగ్గర. తుపాకులు పట్టుకొని బ్యాంక్ మేనేజర్‌ని, పక్కన ఉద్యోగస్తుల్ని అందరిని బెదిరించి వాళ్ళని చేతులు కట్టేసి వాష్‌రూమ్‌లో పడేశారండి. 20,00,00,000 విలువ గల బంగారాన్ని తీసుకున్నారు. రూ. 1,00,00,000 డబ్బు మనీ తీసుకున్నారండి. ఆ దొంగ నెంబర్ ప్లేటు వేసుకొని వ్యాన్ మీద వెళ్ళిపోయారండి. మహారాష్ట్రలోని కొంచెం దూరం వెళ్ళంగానే యాక్సిడెంట్ జరిగింది ఆ వ్యాన్‌కి. యాక్సిడెంట్ జరిగితే వాగ్వాదానికి దిగారండి. పక్కన వేరే వాళ్ళది టూ వీలర్ ఉంటే ఆ టూ వీలర్ తీసుకొని వాళ్ళ ముగ్గురు పారిపోవడం జరిగిందండి. సినిమా లెవెల్‌లో దోపిడీ జరగటం ఇదే మొదటిసారి నేను వినటం అండి.